ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడైన దేవ, నీ బంగారు పాదములకు కోట్లాది కోట్ల వందనములు, స్తుతులు, స్తోత్రాల కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆశ్రయించి దీవించి మీ కృపలు బలపరుస్తూ భద్రపరుస్తూ క్షేమకరంగా నాయన అనారోగ్య సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనేకమైన కుటుంబ సమస్యల్లో నుంచి, పనుల్లో నుంచి కాపాడుచు అనుక్షణము ప్రతిక్షణం మీరు మాపై ఉంచిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ 2025 సంవత్సరము ముగించుకొని మరి 2026 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోచున్నాము. మీరిచ్చిన తీర్మానాన్ని బట్టి, మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము తీర్మానం తీసుకొనిచున్నాము. ప్రభువా, ఇకనైనా ఇప్పటికీ నాయనా ప్రభువా, మేము గడిచిన కాలం అంతా ఎంతో నిర్లక్ష్యంగా, సోమరితనంగా ఉన్నాము. అయ్యా, మీ వాక్య గ్రంథాన్ని మేము పరిశీలించక గుడ్డిగా నడుచుకొనుచున్నాము, జీవిస్తున్నాము. మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించి మెలకుగా, చురుకుగా ఉండటానికి సహాయము చేయండి. అయ్యా, మేము ఈ నూతన సంవత్సరంలో తీసుకోబోచిన వాగ్దానాన్ని బట్టి మేము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, మా కుటుంబంలో ఎలా వెలుగును నింపాలి, మా పనుల్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణంలో జాగ్రత్త కలిగి ఎలా ఉండాలి. అయ్యా, మాకున్న సమస్యలు అప్పులు, గృహాలు లేక ఎంతో బాధపడుతున్నాం. అప్పులు ఎక్కువైపోతున్నాయి ప్రభువా. ఈ నూతన 2026 సంవత్సరంలో వాటన్నిటిని జయించి ప్రభువా, ఒకరికి సహాయపడేలాగా మమ్మల్ని వాడుకోండి, ఆశ్రయించి దీవించండి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. అయ్యా, ఇప్పటి నుంచి అయ్యా కుటుంబంతో కలిసి ప్రార్థనలు గడపడానికి, వాక్యము చదవటానికి, అనుదినము ప్రతిక్షణము అయ్యా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండటానికి మాకు సహాయము చేయండి. ప్రభా, మేము నరులు మాత్రమే. అయ్యా, మేము సాతానుగాడు ఊబిలో పడకుండా, వాడి చేతికి చిక్కకుండా మమ్మల్ని కాపాడుచున్నందుకు కృతజ్ఞతలు. ప్రభా, మమ్మల్ని ఆశ్రయించి దీవించండి. అయ్యా, జాబులు లేని వారికి జాబులు వచ్చేలాగా సహాయం చేయండి. బిజినెస్ లేని వారికి కొత్తగా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి సహాయం చేయండి, మార్గము చూపించండి. అయ్యా, అప్పులు ఉన్నవారికి అప్పులు తీరేలాగా సహాయం చేయండి. ఇల్లు లేని వారికి కొత్త ఇల్లు కట్టుకునేలాగా సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి గర్భఫలాలు ముట్టండి, స్వస్థత తెరవండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి. ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ గాయమైన హస్తములతో ముట్టండి, స్వస్థపరచండి. ప్రభా, మమ్మల్ని పుట్టించినవాడు, సృష్టించినవాడు, అద్భుత కార్యములు జరిగించేవాడవి మేము నమ్ముచున్నాం. మాకు విశ్వాసముతో నమ్ముచున్నాము. మా విశ్వాసమున్న పట్ల ప్రకారమే మీరు ముందుకు నడిపించండి, సహాయం చేయండి. అయ్యా, ఈ 2026 సంవత్సరంలో మీ వాక్యమును, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుచు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నడుచుకుంటూ అయ్యా ముందుకి సాగేలాగా సహాయం దయచేయండి. చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి ఆశ్రయించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడి చిత్తమైతే ఈ 2026 సంవత్సరం నుంచి మనము ప్రతిరోజు దేవుని వాక్యమును మనము చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మీరు సాయంత్రం పూట దేవుడి చిత్తమైతే మరి లైవ్ కూడా పెట్టడానికి ప్రార్థన చేద్దాం. అలాగనే ప్రతి ఒక్కరూ మీ
గృహాలలో ఉన్న బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తూ చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన ప్రకారము మీరు నడుచుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.